కేంద్రానికి ఉత్తర్వులు ఇచ్చింది అధ్యక్ష ఎన్జిటి. మళ్ళీ కొత్తగా 9 నెలల్లో ఇవ్వండి, మళ్ళీ క్లియరెన్స్ ఇవ్వండి, క్లియరెన్స్ తీసుకోండి అని చెప్పి కేంద్రానికి ఆర్డర్ ఇస్తే కూడా కేంద్రం కూడా ఇంతవరకు దానిపైన స్పందించలేదు అధ్యక్ష. వారు తప్పకుండా కేంద్రం నుంచి వెళ్ళి మాట్లాడతాం, పరిష్కారం చేసుకుంటామంటున్నారు. సంతోషం, చేస్తేనే మంచిది. పూర్తిగా వచ్చింది అది వీలైతే జనవరి ఫిబ్రవరిలోనే మనం దాన్ని కమిషన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. 2 కూడా అది వస్తే క్లియర్ అయిపోతుంది. పని కూడా 90% పైన అయిపోయింది కాబట్టి తీసుకోవచ్చు అధ్యక్ష, దానికి అభ్యంతరం లేదు అధ్యక్ష. అక్కడ కూడా స్పష్టంగానే ఉంది. అది భారతదేశంలో ఉన్న నవరత్నాల్లో ఒకటి, అది దానికి ఏం సంబంధించి ఇబ్బంది లేదు, స్పష్టంగా వారికి ఇచ్చినాం. ఈ విషయంలో కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అధ్యక్ష. అదేవిధంగా నష్టాలకు సంబంధించి స్పష్టంగా ఉంది అధ్యక్ష. ఒకటి, ఇంటర్నల్గా కొన్ని విషయాలకు సంబంధించిన ఇబ్బంది ఉందని చెప్పాను. అదేవిధంగా అవతల ఎక్స్టర్నల్గా కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే సెస్ వేసిందో 400 ఒక మెట్రిక్ టన్ బొగ్గుకు 400 గ్రీన్ సెస్ వేసిందో దానివల్ల ఖర్చు అదనంగా పెరిగింది. అదేవిధంగా బొగ్గు ధర ఏదైతే 800 ఒక టన్నుకు పెంచిందో దానివల్ల అదనపు భారం పడింది. రైల్వే ఫ్రైట్ ఛార్జెస్ ఏదైతే పెంచిందో దానివల్ల కూడా అదనపు భారం పడింది. దానివల్ల కొంత డిస్కౌంట్లకు నష్టం వస్తుంది అనే విషయాన్ని కూడా ఇంటర్నల్ ఎఫిషియన్సీని కానీ ఎక్స్టర్నల్ వాటికి సంబంధించి ఈ 3 బర్డెన్ల వల్ల కొంత అదనపు భారం పడింది డిస్కౌంట్ల పైన అనే విషయం అది బహిరంగమే. అది కూడా గతంలో చర్చ చేసాం అధ్యక్ష. ఇదే అసెంబ్లీలో వారు కూడా పాల్గొన్నారు. ఆ చర్చలో రికార్డ్స్ ఉన్నాయి అధ్యక్ష. నేనేమన్నా అక్షరం పొరపాటు మాట్లాడినా దానిపైన కూడా గతంలో చర్చ జరిగింది అధ్యక్ష. ఇది చాలా స్పష్టంగా ఉన్నాయి అధ్యక్ష, ఇందులో ఏం సందేహమే లేదు అధ్యక్ష. ఇంత విషయం క్లియర్గా ఉంది. ఒకటి మేము చెప్పేది, మేము అంటుంది, మేము 10 ఏళ్లలో విద్యుత్ రంగంలో భారతదేశంలో ఏ రాష్ట్రం సాధించిన విజయాలు మేము సాధించినామన్నమాట చెప్పినాం. వారు కాదు ఏదో మేము తీసుకున్న చర్యల వల్ల వచ్చినాయి అన్నారు. వస్తే మరి పక్క రాష్ట్రంలో కూడా రావాలి. పొత్తులు ఉన్నప్పుడే మీరు తీసుకున్న చర్యలన్నీ 2014 ముందు తీసుకున్నారంటే పక్క రాష్ట్రంలో కూడా రావాలి, వాళ్ళు కూడా ఇవ్వగలగాలి. 24 గంటలో, 18 గంటలో, 19 గంటలో అక్కడేం జరుగుతుందో తెలుసుకోండి. రాజస్థాన్లోనైనా రాగలగాలి, అక్కడేం తెలుసుకోండి. పక్కన కర్ణాటకలో అయినా ఇవ్వగలగాలి. ఎందుకంటే యూపీఏ ప్రభుత్వం తీసుకుంది కదా అధ్యక్ష. తీసుకున్నప్పుడు ఆ రాష్ట్రాల్లో కూడా ఇవ్వగలగాలి 24 గంటలు. అక్కడ ఎక్కడ ఇవ్వలేకపోతున్నారు, ఒక తెలంగాణలోనే ఇచ్చినారు అని అంటేనే దాని అర్థం తెలంగాణ ప్రభుత్వం యొక్క ఎఫిషియన్సీ ఏందో, కేసీఆర్ గారి యొక్క ఆలోచనలు ఏందో, కేసీఆర్ గారి యొక్క గొప్పతనం ఏందో అర్థమవుతుంది అధ్యక్ష. అదే కదా అధ్యక్ష, దానికే వస్తున్నా. మేము స్పష్టంగా అడుగుతుంది ప్రభుత్వాన్ని, మేము ఇవాళ అంత క్లియర్గా చేసి పెట్టినాం. ఆస్తుల అప్పులకు సంబంధించి కూడా నేను స్టిల్ ఐఎమ్ స్టాండ్ ఆన్ మై వర్డ్. తప్పకుండా 81,000 ఆస్తులు ఉన్నమాట, అప్పులున్నమాట వాస్తవం. 1,37,000 కోట్లు ఆస్తులు ఉన్నమాట వాస్తవం. ఇంకా మళ్ళీ చర్చకైనా తర్వాత కూడా అసెంబ్లీ నడుస్తుంది, ఏమి ఇబ్బంది లేదు. ఇంకా కూడా చర్చ చేసుకోవచ్చు, చెప్పొచ్చు, అన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష. కఠిన